రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు తిరుపతి జిల్లా వాకాడు మండలంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఎంపీడీఓ శ్రీనివాసులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మండలంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధమంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రధాన కూడలి వద్ద మానవహారం చేపట్టి ప్రతిజ్ఞ చేశారు. మండలంలోని దుకాణదారులకి ప్లాస్టిక్ కవర్లు వాడొద్దంటూ సూచించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని శిరీష హెచ్చరించారు. అనంతరం ఎంపీడీఓ శ్రీనివాసులు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. ప్లాస్టిక్ పర్యావరణానికి, ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమన్నారు. వాకాడు మండలాన్ని ప్లాస్టిక్ రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రామయ్య, విద్యాశాఖ అధికారి నసీం అలీ, ఆర్డబ్ల్యూఎస్ఏఈ సుమాంచులి, ఈఓపీఆర్డీ ఉమామహేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం గురించి ప్రతి షాపుకి వెళ్ళి అవగాహన కల్పించి ప్రస్తుతం ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని భవిష్యత్తులో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకుండా తగిన చర్యలు తీసుకుంటడం జరుగుతుంది. అలాగే ప్రతి నెలలో 3వ శనివారం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ క్లీనింగ్ గ్రీనింగ్ కార్యక్రమంపై మనం ఒక్కొక్క ఐటెంతో అవగాహన చేయడం జరిగింది. మొదటి నెలలో క్లీన్ అండ్ గ్రీన్ పైన అవగాహన చేశాము. ఈ నెలలో 3వ శనివారంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పైన ప్రజలకు అవగాహన కల్పించాము. అలాగే షెడ్లలో చెత్త తయారు కావడం, వర్మి తయారు చేయడం, ఆ వర్మి ద్వారా సహజ ఎరువుని వ్యవసాయ రైతులు కానీ వ్యవసాయ కూలీ వాళ్ళు కానీ అలాగే అగ్రికల్చర్ వాళ్ళు కానీ వాడుకొని తద్వారా సహజమైన మనకు ఆహారాన్ని ప్రజలకు అందించి ఆరోగ్యాన్ని కూడా పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకు తిరుపతి జిల్లా డిపిఆర్సి టీం నుంచి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ కూడా వచ్చి దీనిని పర్యవేక్షించారు. అలాగే ప్రతి లైన్ డిపార్ట్మెంట్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎంఆర్ఓ గారు, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఈఓ గారు, అలాగే పిఆర్ తరఫున నుంచి ఏఈ ఆర్డబ్ల్యూసి గారు పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి ప్రజలు కూడా సహకరించి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ క్లీన్ మన ప్రతి గ్రామము, ప్రతి పంచాయతీ, వాకాడు మండలం మొత్తం పరిశుభ్రంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అందరూ నాంది పలకాల్సిందిగా మీ ద్వారా మీకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. 3వ శనివారం మార్చి 3వ శనివారంన మనకి కమిషనర్ నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే మనకి పాలిథిన్ కవర్స్, అవే కాకుండా స్ట్రాలు అవి వాడతారు, అవన్నీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో ఇట్లాంటివన్నీ బ్యాన్ చేయాలా. టూత్ బ్రష్లు, గ్లాసులు ఇట్లాంటివన్నీ బ్యాన్ చేయాలా. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం వల్ల మనం ఏంటంటే పొల్యూషన్ని తగ్గించిన వాళ్ళం అయిపోతాము. పొల్యూషన్ తగ్గిందంటే మనకి ఈ పాలిథిన్ కవర్స్ వల్ల మనకి ఇడ్లీలకి వాటికి కూడా పాలిథిన్ కవర్స్ వాడేస్తున్నారని చెప్తున్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో వాటి వల్ల క్యాన్సర్ కారకాలు వస్తాయి, దాంట్లో మైక్రో ప్లాస్టిక్స్ బాడీలోకి ఎంటర్ అయిపోతాయి. అటువంటివన్నీ నిరోధించడానికి కోసంగా ఈరోజు మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయమని చెప్పి ఆదేశాలు రావడం జరిగింది కమిషనరేట్ నుంచి. సో మేమందరం ఈరోజు ఈ షాప్స్ వీళ్ళ దగ్గర ఉంటే ఈరోజు హెచ్చరిస్తాము వాడద్దు అని. కొద్ది రోజులు చూస్తాము, అది కూడా వాళ్ళు షాపుల వాళ్ళు మానకపోతే వాళ్ళ మీద ఫైన్స్ వేస్తాము. ఫైన్స్ కూడా వాళ్ళు కేర్ చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళ లైసెన్స్లు అవి క్యాన్సిల్ చేస్తాము. సెక్షన్ 127 ప్రకారంగా లైసెన్స్ ఇచ్చే డ్యూటీ క్యాన్సిల్ చేసే అధికారం 2 పంచాయత్ సెక్రటరీ గారికి ఉంటుంది, కాబట్టి క్యాన్సిల్ చేసేస్తారు. సో లైసెన్సులు క్యాన్సిల్ చేసే వరకు రాకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని షాప్ కీపర్స్ వీళ్ళంతా దుకాణందారులంతా కూడా వినియోగంలోకి తీసుకురాకుండా ఉన్నవి కూడా పాడేసేసే దానికోసంగా కోరుతున్నాం మేము. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం రోజు మనం అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి లైన్ డిపార్ట్మెంట్స్, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అందులో భాగంగా
ఈరోజు వాకాడు మండలంలో మనం నెల్లిపూడి గ్రామ పంచాయతీలో ఈరోజు ప్రతి నెల ఒక్కొక్క థీమ్తో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు థీమ్ అయినటువంటి సింగిల్ ప్లాస్టిక్ యూజ్ వస్తువుల నిషేధం అనే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అంటే ప్లాస్టిక్ మనం ఒకసారి వాడి పారేసే వస్తువుల్ని నిషేధించడం ఈరోజు కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు నెల్లిపూడి గ్రామంలో ఇక్కడ అశోక్ పిల్లర్ దగ్గర ఉండి అందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మన మేడం గారు చెప్పినట్టు ఒకసారి అందరికీ కూడా మేము అన్ని డిపార్ట్మెంట్ల తరఫున అందరి ఒక్కొక్క షాప్కి వెళ్ళి కూడా వాళ్ళకి వివరించడం జరుగుద్ది. ఈ ప్లాస్టిక్ వస్తువులన్నీ కూడా నిషేధించండి, త్వరలో అవన్నీ కూడా ఉండకూడదు అని చెప్పడం జరుగుద్ది. తర్వాత వాళ్ళు మళ్ళీ కానీ వినకుండా ఉంటే వాళ్ళపైన ఫైన్ వేయడం, తర్వాత ఇంకా కూడా అతిక్రమిస్తే బ్యాన్ చేయడం, లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అందరూ కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ యొక్క ప్లాస్టిక్ని అందరూ కూడా ఇప్పటి నుంచే ఒక క్రమ పద్ధతిలో, అంటే ఒకేసారి కాకపోయినా వెంటనే దాన్ని రెన్యూబుల్ వాటిని మనం రీయూజ్ రెన్యూబుల్ వాటిని మనం యూజ్ చేసుకోగలిగితే ఈ ప్లాస్టిక్ నిషేధిస్తే మనకి చాలా ఈ ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉంటుందని కోరుకుంటూ ఈరోజు వాకాడు మండలంలో అందరూ ఒక ఎత్తున ప్రతి లైన్ డిపార్ట్మెంట్లో వాళ్ళ యొక్క ఆఫీసుల్లో కూడా ఈరోజు స్వచ్ఛ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఆఫీస్ని కూడా నీట్గా పెట్టుకోమని చెప్పి మనకి గౌరవ కలెక్టర్ గారు కూడా టీసీలో ఆదేశించడం జరుగుతుంది. అందుకనే స్కూల్స్లో కానీ డిపార్ట్మెంట్స్లో కానీ అన్ని కార్యాలయాలు కూడా ఈరోజు అన్నీ కూడా నీట్గా చేసుకొని అవన్నీ కూడా మనకి లాగిన్స్ ఇచ్చున్నారు. ఆ లాగిన్స్ని ఓపెన్ చేసి ఆ ఫొటోస్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం వాకాడు మండలంలో అందరూ కూడా అన్ని కార్యాలయాల్లో కూడా స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అలాగే ఈరోజు ప్లాస్టిక్ నిషేధం పైన కూడా అవగాహన కల్పిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా మీడియా మిత్రులు మీరు పబ్లిసిటీ ఇచ్చి దీన్ని ప్రజల్లోకి తీసుకోపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎంపీడీఓ సార్గా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థర్డ్ సాటర్డేకి సంబంధించి ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయమన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసేది సరే, వాటిని రీసైకిల్ రీయూజ్ చెయ్యాలి అని చెప్తున్నారు. అది ఎలా చేస్తున్నామంటే షెడ్కి మిమ్మల్ని అందరిని తీసుకొచ్చింది, మనకి ప్లాస్టిక్ షెడ్డరు క్లీనరు 2 ఇచ్చున్నారు. ఈ ఎట్లా అంటే అట్లాంటి స్టేజెస్లో ఇప్పుడు అన్నం తినేసిన ప్యాకెట్లు ఎట్లాగంటే అట్లా వస్తాయి. క్లాప్ మిత్ర అవన్నీ చేత్తో అవి కష్టం కూడా హ్యాండిల్ చేయడం. అవి తీసుకొచ్చి క్లీనర్లో వేస్తే ఆ ప్లాస్టిక్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి నీట్గా. మళ్ళీ మనం దాన్ని చేత్తో పట్టుకోవచ్చు. ఆ క్లీన్ అయిపోయినవి తీసుకుని వెళ్ళి ప్లాస్టిక్ షెడ్డర్లో వేయాలి. దీంట్లో వేస్తే మనకి కట్ అయిపోయి పీసెస్ అయిపోయి వస్తాయి, చిన్న చిన్న పీసెస్గా. అలా పీసెస్ అయిపోయినవైతే మనకి లెదర్ ఇండస్ట్రీ అడుగుతున్నారు, సిమెంట్ ఇండస్ట్రీ అడుగుతున్నారు. నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ చిప్స్ బీటీ రోడ్స్ మన పిఆర్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ కానీ మనం స్టోర్ చేస్తుంటే వాళ్ళు మనకి రోడ్స్ వేయడానికి కూడా తీసుకెళ్తున్నారు. సో ఇలా ఇక్కడ షెడ్కి తీసుకొచ్చినటువంటి డ్రై వేస్ట్ని మేము అలా చేస్తున్నాం, రీసైకిల్ రీయూస్గా. వెట్ వేస్ట్ ఏంటంటే మనం 2 దశల కంపోస్టింగ్ చేసుకొని ముందు నాడేపిట్టుల్లో వేసుకుంటున్నాం. నాడేపిట్టుల్లో ఒక 40 రోజులు అలా పెట్టుకుంటున్నాము, 45 డేస్ దాకా. తర్వాత దాన్ని తీసుకొచ్చి వర్మీ పిట్టుల్లో వేస్తున్నాం. ఈ వర్మీ పిట్టుల్లో ఏంటంటే ఎర్త్ వామ్స్ వీటిలో ప్రవేశపెడతాం. ఈ ఎర్త్ వామ్స్ ఆ కంపోస్ట్ని తిని దాని వచ్చే ఎక్స్క్రీటా నుంచి మనకి మంచి ఎరువు తయారవుతుంది. ఆ ఎరువుని మనం వర్మీ కంపోస్ట్గా బ్యాగ్స్లో సర్ది మనం అమ్ముతున్నాం. ప్రతి షెడ్లోని ఇలా జరుగుతోంది. కొన్ని షెడ్లలో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. మేము March 31కి అచీవ్ చేసేయమంటున్నాం. ప్రతి షెడ్లోనూ వర్మీ కంపోస్ట్ తయారు చేయండి అని చెప్తున్నాము. స్టార్ట్ చేస్తున్నారు. కొన్ని దగ్గరలో ఈ వాకాడు మండలంలో నాడేపిట్లు ఒక 5 షెడ్లోనే ఉన్నాయి అంటున్నారు. మిగిలినవి కూడా కన్స్ట్రక్ట్ చేసుకోమంటున్నారు. కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అవసరమైన మనీ కూడా బిల్స్ కూడా వాళ్ళు పెట్టుకోమంటున్నాము. వాళ్ళు చేసుకున్నారంటే 2 దశల కంపోస్టింగ్ వస్తుంది, వర్మీ కంపోస్ట్ వస్తుంది. వర్మీ కంపోస్ట్ మామూలు కంపోస్ట్ కన్నా 4 రెట్లు ఎక్కువైన క్వాలిటీ ఉంటుంది. సో అవి వాడుకుంటే వర్మీ కంపోస్ట్ని
క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తాయి. అంటే మనకి పూలు కానీ పండ్లు కానీ అన్నిటి క్వాలిటీ, కలరు అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. ఇదంతా కూడా కెమికల్స్ లేకుండా ఉండేటటువంటి రాష్ట్రాన్ని క్రియేట్ చేయడం కోసం. పరిశుభ్రత వరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడానికి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. Hi Nilor, please subscribe to N3 TV. బ్రహ్మోత్సవ ఆహ్వానము. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు. మార్చి 9వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగును. 9వ తేదీ ఆదివారం అంకురార్పణ, 13వ తేదీ గురువారం పల్లకీ సేవ, హనుమంత సేవ, 14వ తేదీ శుక్రవారం బంగారు గరుడ సేవ, 15వ తేదీ శనివారం కళ్యాణోత్సవము, అక్షతారోపణ, గజవాహన సేవ, 16వ తేదీ ఆదివారం రథోత్సవము, తిరుత్తేరు, శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పాలంకారం, 17వ తేదీ సోమవారం తిరుప్పై నాందడల్, 19వ తేదీ బుధవారం ధ్వజారోహణము, 20వ తేదీ గురువారం తెప్పోత్సవము జరుగును. కావున భక్తులందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ స్వామివారి సేవలో చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణ అధికారి.